నమస్తే, వెల్కమ్ టు నేషన్ స్టాప్. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నయనార్ నాగేంద్రన్ని ఎన్నిక చేస్తున్నట్టుగా తమిళనాడు బీజేపీ అధికారంగా నిర్ధారించింది. దీంతోపాటు ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా ఏఐడిఎంకేతో తమకు పొత్తు రానున్న ఎలక్షన్స్లో ఉంటుందని, ఎన్డీఏగా ఎన్నికల్లో పోరాడతామని చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుత ఏఐడిఎంకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి పళనిస్వామి ఎన్డీఏకి సారథ్యం వహిస్తారని తమిళనాడులో అందరం కలిసి స్టాలిన్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి నిర్వాకాలని, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడతామని, ఎట్ ద సేమ్ టైం అనేక రకాలైనటువంటి స్కాముల్లో, ముఖ్యంగా మద్యం స్కామ్లో 39,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్లో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు నిలదీస్తామని స్పష్టంగా ప్రకటించారు. అయితే ఈ నయనార్ నాగేంద్రన్ ఎన్నిక ద్వారా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది, అన్నాడీఎంకే పొత్తు ద్వారా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు విజయం సాధించబోతోంది, తదితర అంశాలన్నీ కూడా మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల ప్రస్తుతం మనతో లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ అంతా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్కారం అండి. సార్, తమిళనాడులో పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా అనేక రకాల డెవలప్మెంట్లు ఏర్పడ్డాయి. అన్నామలై రాజీనామా చేసినటువంటి దరిమిల అధ్యక్ష ఎన్నిక మీద అనేక రకాలైనటువంటి వదంతులు, అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిలో కొన్నింటిని నిజం చేస్తూ నయనార్ నాగేంద్రన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా దాదాపు 2 టర్మ్స్లో వర్క్ చేసినటువంటి వివిధ హోదాల్లో ఎలక్ట్రిసిటీ శాఖ మంత్రిగా, అలాగే ఇండస్ట్రియల్ మంత్రిగా విశేషానుభవం ఉన్నటువంటి వ్యక్తి. 2017లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. స్టాలిన్ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి, ఏం జరగబోతోంది, అక్కడ మీ విశ్లేషణ ఏమిటి? మొదట మీకు అట్లాగే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా నయనార్ నాగేంద్రన్ గారికి అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఎందుకంటే వారు ఒక మంచి నాయకునిగా అనేక సంవత్సరాల నుంచి తిరునల్వేలి అనే ప్రాంతానికి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా సదరన్ తమిళనాడుకు సంబంధించి ఒక భారతీయ జనతా పార్టీకి సదరన్ తమిళనాడులో చాలా పట్టుంటుంది. అంటే కన్యాకుమారి మనం ఇంతకు ముందు గెలిచాం, మీకు తెలుసు. ఆ కోయంబత్తూరు నుంచి ఆ కింది వైపు ఏదైతే సదరన్ తమిళనాడులో ఒక కన్సాలిడేషన్ ప్రక్రియ జరుగుతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ కన్సాలిడేట్ చేసుకుంటున్నది. సో దానిలో భాగంగానే అధ్యక్షునిగా చేయడం అనేది వ్యూహంలో ఒక భాగం. అయితే అనేక ఇంపార్టెంట్ విషయాలను మనము పరిగణలోకి తీసుకొని చేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ కార్యకర్తనైనా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అట్లాగే జాతీయ అధ్యక్షులు చేసే ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. మొట్టమొదటి అంశం చూసినట్టయితే ఆయన యొక్క ఐడియాలజికల్ బైండింగ్ ఎట్లా ఉంది, ఆయన యొక్క ఐడియాలజికల్ అప్బ్రింగింగ్ ఎట్లా ఉంది, మన పార్టీ యొక్క ఐడియాలజీతో పూర్తి స్థాయిలో సమ్మిళితం అవుతాడా కాదా అనేది ముఖ్యంగా చూడాల్సిన అంశం. సో నయనార్ నాగేంద్ర గారు అనేక సందర్భాలలో వారు హిందుత్వం గురించి కావచ్చు, అట్లాగే హిందూ సాంప్రదాయాల గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి కావచ్చు, చాలా ఓకల్ గా, చాలా ఎక్స్ప్లిసిట్ గా మాట్లాడే వ్యక్తి. సో అందు గురించే వారికి సంబంధించినంత వరకు వారిపైన కొన్ని కేసెస్ కూడా వేశారు డిఎంకే ప్రభుత్వం. ఎందుకు వారు హిందువులను ఎవరన్నా అంటే చంపినా పర్లేదు, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళని చంపినా పర్లేదు, అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఆయన అప్పట్లో వార్తలలో నిలిచారు. సో ఆ ఐడియాలజికల్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. దేశం కోసం ఏదైతే ధర్మం కోసము మనం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త పాటుపడతాడో ఆ విషయంలో నాన్ నెగోషియబుల్. కాబట్టి ఫస్ట్ ఆయన అంటే టిక్ బాక్స్ లో ఫస్ట్ చెక్ పాయింట్ ఆయన చాలా క్లియర్ గా చేయడం జరుగుతున్నది. అట్లాగే ఆయన ఈ తేవర్ కమ్యూనిటీ అంటారు తమిళనాడులో, కొంచెం మన దగ్గర రెడ్డి కమ్యూనిటీ లాగా అక్కడ తేవర్ కమ్యూనిటీ కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కమ్మ రెడ్డిస్ లాగా, ఇక్కడ రెడ్డిస్ లాగా, అట్లా
ఒక అంటే ల్యాండ్ హోల్డింగ్ కమ్యూనిటీ తేవర్ కమ్యూనిటీ. సో ఈ తేవర్ కమ్యూనిటీ అతను వస్తారు కాబట్టి తేవర్ కమ్యూనిటీ దో దే ఆర్ అరౌండ్ 8-9% ఉండొచ్చు తమిళనాడులో, బట్ దే ఆర్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పాపులేషన్. సో అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ నుంచి వస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక పాయింట్. ఎందుకంటే పళనిస్వామి ఆ తేవర్ కమ్యూనిటీ కాదు. సో పళనిస్వామికి అంటే భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే కలిసి ఎన్నికల్లో ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు, అందు గురించి నేను ఆ పాయింట్లు రిపీట్ చేయకుండా ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ సమ్ అదర్ పాయింట్స్. సో ఆ పళనిస్వామి యొక్క కమ్యూనిటీకి తేవర్ కమ్యూనిటీ కాంప్లిమెంటరీగా ఉంటుంది కాబట్టి ఎంటైర్ సదరన్ తమిళనాడును మనం చాలా బాగా కన్సాలిడేట్ చేసుకుంటాము అనే ఒక వ్యూహాన్ని ముందుకు తీసుకునే పనిలో భాగంగా మనము వీరిని చేశారని అనుకోవడంలో సందేహం లేదు. అట్లాగే వారికి అన్ని నాయకత్వంతో అంటే జాతీయ నాయకత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అట్లాగే లోకల్ స్టాండ్ అంటాం కదా. సో ఆ లోకల్లో ఉండే లోకల్ కార్యకర్తలు, మండల కార్యకర్తలు, బ్లాక్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా చాలా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, అంటే గ్రౌండ్ నుంచి ఎదిగిన పొలిటీషియన్. మీరు ఇందాక చెప్తూ ఒక మంచి మాట చెప్పారు. 2001లో జయలలిత అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భంలో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. తిరునల్వేలి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన 2001 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే గత 25 సంవత్సరాల క్రితమే వారు ఎమ్మెల్యేగా గెలుపొంది జయలలిత గారితో సత్సంబాలు ఉన్న వ్యక్తులలో ఈయన కూడా ఒకరు. అంతేగాక ఆయన 2 సార్లు ఓడిపోయారు డిఎంకే చేతిలో. ఆ ఓడిపోయినప్పుడు కూడా కేవలం 601, 605 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 100% శివప్రసాద్ గారు. ఎందుకంటే అంటే ఇది దట్ షోస్ హిస్ గ్రౌండెడ్నెస్. అంటే ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జనరల్ గా మనం చూస్తాం పొలిటీషియన్స్ ఎవరైతే బాగా ఇటు గాలి వేసినప్పుడు గెలవడం, అటు గాలి వేస్తే 50,000, 40,000 మెజారిటీతో ఓడిపోవడం అనేది మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. అంటే ఎంత పాపులర్ పొలిటీషియన్స్ కూడా అట్లా ఓడిపోతారు. కానీ ఎవరైతే చాలా గ్రౌండ్ తో సంబంధాలు ఉంటాయో, అసలు ఏ పార్టీతో సంబంధం లేకుండా కార్యకర్తలతోని అట్లాగే ప్రజలతో రెగ్యులర్ గా సత్సంబంధాలు ఉండే వ్యక్తులకు ఏమవుతుందంటే ఒకవేళ ఓడిపోయినా కూడా బాగా పెద్ద మార్జిన్ తో ఓడిపోరు వాళ్ళు. ఇందాక మీరు చెప్తున్నట్టు 1000 ఓట్లు, 600 ఓట్లు ఇట్లా ఓడిపోవడం జరుగుతుంది. సో అలాంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు 3 లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ లో అటు గ్రౌండ్ లెవెల్ అంటే మండల కార్యకర్తలు, పోలింగ్ బూత్ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర నాయకత్వంతో, అటు పళనిస్వామి, అటు ఏఐఏడిఎంకే నాయకత్వంతో, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో, అట్లాగే వివిధ క్షేత్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాలకు సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు ఉండడము, అట్లాగే అమిత్ షా గారు లాంటి సీనియర్ అంటే భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 అనుకోబడ్డ అమిత్ షా గారితో కూడా చాలా మొదటి నుంచి కూడా అంటే ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీతో 2003లో విభేదించి సెపరేట్ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది 2024లో, మనందరికి తెలిసిన విషయం. కానీ మళ్ళీ 2020 అంటే 2 సంవత్సరాల సమయంలోనే మళ్ళీ అమ్మ జయలలిత యొక్క లెగసీని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి మనము అనే ఒక లక్ష్యంతోని మళ్ళీ ఏఐఏడిఎంకేను ఎన్డీఏలో భాగస్వామిగా తీసుకురావడానికి ఈయన కీలకంగా పనిచేశారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అందు గురించే అమిత్ షా గారితో కూడా సత్సంబంధాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి అన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకొని కేంద్ర నాయకత్వము అట్లాగే రాష్ట్రంలో ఉన్న కీలకమైన నేతలు అందరూ కూర్చొని అందరూ ఆలోచించి వీరైతే బాగుంటుంది అని నిర్ణయం చేశారని నేను అనుకుంటున్నాను. అంటే నిజానికి ఇప్పుడు ఈయన అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం ద్వారా పరోక్షంగా అటు డిఎంకేలో ఉన్నటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి కానీ, వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి వాళ్ళ యొక్క ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఎటువంటి ఎత్తుగడలు పన్నుతారు, ఏం చేస్తారు తదితర విషయాలతో పాటు అన్నాడీఎంకేని బీజేపీని కూడా సమర్థవంతంగా ఒక తాటి మీద నడిపించే విషయంలో నయనార్ నాగేంద్రన్ పాత్ర కూడా చాలా కీలకంగా కాబోతాడు. సార్ శివప్రసాద్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను చూడండి. డిఎంకే అనేది ఆల్రెడీ ఓడిపోయిన పార్టీ, ఆల్రెడీ ఓడిపోయింది. అది ఓన్లీ రేపు 1 సంవత్సరం తర్వాత అది ఆ లెక్కలు బయటకు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఓట్లు, అంతే తప్పితే ప్రజల యొక్క ఆకాంక్షలు 9.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న పార్టీ, 9.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారు వాళ్ళు ఏం చేశారో చెప్పలేక 3 భాషల గురించి, హిందీ గురించి, డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారంటే అదే వారి యొక్క ఓటమికి ప్రాథమిక అదొక ఇండికేషన్.
ఎందుకంటే చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇప్పుడు ఎవరైనా 9 సంవత్సరాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన తర్వాత 19 ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిందండి? మేము రైతులకు ఇది చేశాము, మహిళలకు ఇది చేశాము, యువతకి ఇది చేశాము, దేశ అభివృద్ధి కోసం ఇది చేశాము, రక్షణ కోసం ఇది చేశాము, ఈ విధంగా ఇస్రో లాంటి అద్భుతమైన సంస్థలకు ఇంకా ఊతం ఇచ్చాము, ఈ చంద్రయాన్ 2 చేశాం, అట్లా చెప్పుకుంటూ మా యొక్క విజయాలను చెప్తారు. కానీ ఇప్పుడు డిఎంకే పార్టీ ఏం చేస్తున్నది? సనాతన ధర్మం ఎయిడ్స్తో పోలుస్తుంది, లేకుంటే సనాతన ధర్మం పాటించే వాళ్ళను దొంగలతోని లంగలతో పోలుస్తుంది, లేకుంటే 3 భాషలను తీసుకొచ్చి మా మీద హిందీ రుద్దుతున్నారు అని చెప్తుంది, లేకుంటే డీలిమిటేషన్ చేసి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం 2 డిఫరెంట్ దేశాలుగా మారాలి, భారతదేశం ఒకటి కాదని మాట్లాడుతుంది. ఇట్లాంటి అంటే అసలు వాళ్ళు చేసిన ఒక పని మీద కూడా వాళ్ళకు విశ్వాసం లేదు, వాళ్ళు ఒక్క పని కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదు. కాబట్టే ఇటువంటి పిచ్చి కూతలు, ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడతారు తప్పితే ఎవరైతే ఏ ప్రభుత్వమైనా సరే, ఏ పార్టీ సంబంధం లేదు శివప్రసాద్ గారు, ఏ పార్టీ అయినా తను చేసిన ఒక 4-5 మంచి పనులనే చెప్పుకోవాలి కదా. ఒక మంచి పని కూడా లేకపోతే ఇదే ఇట్లానే ఉంటుంది. సో డిఎంకే పార్టీ ఓడిపోయింది అనే దానికి చాలా క్లియర్ సంకేతాలు వాళ్ళే ఇస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ ఆ బ్యాలెట్ బాక్స్ లో లేకుండా ఆ ఈవీఎం లో బటన్ నొక్కడం ఒక్కటే బాకీ ఉన్నది. ప్రజల మధ్యలో, ప్రజల యొక్క ఆలోచనలలో ఆల్రెడీ డిఎంకే ఈజ్ ఎ డిఫీటెడ్, రౌటెడ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే కలిసి, ఎందుకంటే నేను మీకు ఒక నెంబర్ కూడా చెప్తాను. 2024 ఎన్నికలలో డిఎంకేకి వచ్చిన ఓట్ల శాతం ఎంతనండి? 27%. కేవలం 27%. అంటే 50% లో కూడా 50%. అటువంటి ఇప్పుడు ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ కలిసి రేపు రాబోయే రోజులలో జయలలిత గారి వారసత్వాన్ని, అంటే ఏదైతే తమిళనాడు ప్రజలు అమ్మ అని కొలుచుకున్న, అమ్మ అనేది చాలా పెద్ద ఎమోషన్ అండి. అమ్మ అని ఎవరినైతే మనం పిలుస్తామో ఆమెతో, ఆమె బతికున్నా ఆమె బతికి లేకున్నా ఆమెతో ఉండే ఆ సంబంధం, ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రజలకు చాలాసార్లు మనం చూస్తాము, చాలాసార్లు మనకు కనబడుతుంది. అటువంటి ఒక ఎమోషన్ ను, అటువంటి ఒక అద్భుతమైన ఆ రిలేషన్షిప్ ను, ఆ వారసత్వాన్ని కొనసాగించుకునే ఒక ప్రధానమైన లక్ష్యంతో, అంటే ఆ వారసత్వం అంటే ఆమె ఏదైతే విషయాలకు వాట్ షీ మీన్స్, ఆమె ఏవైతే లక్ష్యాల కోసం, ఏవైతే ప్రజల కోసం పాటుపడ్డదో, ఏవైతే పేద ప్రజలకు అంటే మహిళలకు కావచ్చు, ఆమె ఫస్ట్ టైము అంటే బాలికల కోసము ల్యాప్టాప్లు ఇచ్చినారు. తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు అవి ఏమంటారు, ఆ అప్పట్లో టీవీఎస్ మోపెడ్లు ఉంటుండే, ఆ మోపెడ్లు ఇచ్చారు. ఏది? ఆ గ్రామీణ ప్రాంతాలలో వృత్తులు చేసుకునే వాళ్ళు. ఇట్లా ఆమె చాలా సరికొత్త సరళిలో పేదవాళ్లకు ఏ విధంగా ఎకనామిక్ అప్బ్రింగింగ్ ఇవ్వాలి, ఏ విధంగా వీళ్ళకు ఇప్పుడు తిరుప్పూర్ లాంటి ప్లేస్ లో మీరు ఆశ్చర్యపోతారు. నేను పర్సనల్ గా విజిట్ చేశాను. తిరుప్పూర్ అంటే మనందరికి తెలుసు, టీ షర్ట్లు అట్లాగే బనియన్లు ఇవన్నీ తయారయ్యే కర్మాగారాలు చాలా ఉంటాయి అక్కడ. అయితే తిరుప్పూర్ లో ఒకప్పుడు అంటే జయలలిత కన్నా ముందు ఓన్లీ పెద్ద పెద్ద పరిశ్రమలు ఒక 4-5 ఉంటుంది. ఎప్పుడైతే జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుప్పూర్ కేంద్రంగా, కోయంబత్తూర్ కేంద్రంగా అసలు అనేక పరిశ్రమలు, అంటే మీరు అసలు లెక్కలేనన్ని చిన్న 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 కుటీర పరిశ్రమల్లాగా మీరు అక్కడికి వెళ్తే ప్రతి ఇంట్లో ఒక ఫ్యాక్టరీ లాంటిది ఉంటుంది. ప్రతి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళు ఎంతో కొంత దానిలో పనిచేసి డబ్బు సంపాదిస్తుంటారు. అంటే మీకు అట్లాంటి ఒక ఎంటైర్ ఒక ఏరియాని, అంటే ఒక పెద్ద ప్రాంతాన్ని అద్భుతంగా మార్చిన ఘనత జయలలిత గారికి మనం ఇవ్వవచ్చు. అట్లానే జయలలిత గారు సదరన్ తమిళనాడు అంటే కొడైకెనాల్ అంటే మదురై కన్నా కింద ఉన్న తమిళనాడులో ప్రతిసారి ఏమైతుండే అంటే బికాస్ ఆఫ్ డ్రాట్ చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడికి వాటర్ ను ఖచ్చితంగా పంపివ్వాలంటే సేమ్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లయితే రాయలసీమ అట్లాగే కొన్ని మహబూబ్ నగర్, కర్నూలు లాంటి ప్లేసెస్ లో ఎట్లయితే డ్రాట్ ఉంటుండేనో ప్రతి సంవత్సరము, సేమ్ థింగ్ తమిళనాడులో కూడా ఉంటుంది. అయితే వారు స్పెసిఫిక్ గా దాన్ని ఒక విజన్ తోని, ఒక ప్లాన్ తోని, అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆవిడ కూడా అంటే ఏఐఏడిఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం, అనేక ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం ద్వారా ఈ రోజు సదరన్ తమిళనాడు అంటే ఇటు కేరళ బార్డర్ దగ్గర నుంచి ఇటు శ్రీలంక వైపు ఉండే తమిళనాడు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఈ రోజు మీకు సస్యశ్యామలంగా కనబడుతుంది. అక్కడ వాటర్ వచ్చినాయి. అంటే తేన్కాసి దగ్గర నుంచి మదురై వరకు ఎంటైర్ రీజియన్
ఈ రోజు మీరు వాటర్ చూడగలుగుతారు. మనం చాలాసార్లు అప్పట్లో ఒక 25 సంవత్సరాల క్రితము మనం స్టాలిన్ కు వారి బ్రదర్ కు మధ్యలో చాలా గొడవలు మనం వినుండేటి వాళ్ళం. ఆ గొడవలకు కారణం కూడా అంతే. సదరన్ తమిళనాడు వాళ్ళ అన్నయ్య చూసుకుంటుండే, ఆ నార్దర్న్ అంటే చెన్నై చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను స్టాలిన్ చూసుకుంటుండే కరుణానిధి సీఎం గా ఉన్నప్పుడు. సో సదరన్ పార్ట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటి వాళ్ళు కాదు డిఎంకే, కానీ సదరన్ పార్ట్ లో ఏఐఏడిఎంకే గానీ బీజేపీ గానీ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో సదరన్ తమిళనాడు ఈజ్ గోయింగ్ టు బి ఏమంటారు పెట్టని కోటలాగా ఎన్డీఏకు మారబోతున్నదని చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో ఇంపార్టెంట్ గా ఆ కమ్యూనిటీ ఏదైతే నాగేంద్రన్ గారు వస్తున్న కమ్యూనిటీ, అట్లాగే జయలలిత గారి లెగసీని మనం చాలా బాగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం. సో ఇవన్నీ పాయింట్లను మనం క్రోడీకరిస్తే నా అంతటా నాకైతే ఇట్ ఈస్ అ బెస్ట్ చాయిస్ అనిపిస్తున్నది. ఈ బెస్ట్ చాయిస్ తోని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 2026 ఎన్నికలలో అంటే అమిత్ షా గారు చెప్పిన మాటని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పళనిస్వామి గారి నాయకత్వంలో, ఏఐఏడిఎంకే అధ్యక్షుడైన పళనిస్వామి గారి నాయకత్వంలో, అట్లాగే జాతీయ స్థాయిలో మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా అక్కడ స్థాపించబోతున్నది. ఇదైతే చాలా క్లియర్ గా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్ అంటారుగా, ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ది వాల్. అన్నామలై అధ్యక్షుడిగా వైదొలగడం అనేది దీని మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం కొంత ఏమైనా ఉందా? అన్నామలైకి వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఇవ్వడం ద్వారా అన్నామలై చేసినటువంటి సేవల్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా సమష్టిగా, ఎందుకంటే దీని మీద అన్నామలైని తప్పించాలని ఏఐడిఎంకే ఏదో నిబంధనలు పెట్టింది, ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చినాయి. వీటిలో నిజమెంత? అన్నామలై సేవల్ని ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు మీ దృష్టిలో? అంటే మీకున్నటువంటి నాలెడ్జ్లో ఏమైనా దానికి సంబంధించి ఐడియా ఉందా? అంటే శివప్రసాద్ గారు ఇప్పుడు అన్నా డిఎంకే తో ఏదైతే వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టారని లేకుండా వాళ్ళు ఏదో కండిషన్ పెట్టి అట్లా ఏమి ఉండదండి. లక్ష్యము అన్నామలై గారిని తొలగించుడు లేకుంటే నాగేంద్రన్ గారిని ఇది లక్ష్యం ఉండదు సార్. రెండు పార్టీలు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తే మనం ఎట్లా గెలవాలి, ఎట్లా గెలిస్తే డిఎంకేని ఎట్లా ఓడగొట్టాలి, రైట్, మనకు ఎన్ని సీట్లు రావాలి, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు, ఈ డిస్కషన్ ఉంటుంది తప్పితే మీ సీట్లు ఎవరు కూర్చుంటారు, ఈ సీట్లు ఎవరు కూర్చుంటారు అనేది అసలు ఇప్పుడు ఆ డిస్కషన్ జరగదు. అయితే హ్యావింగ్ సెడ్ దట్ మీరు అన్న పాయింట్ లో అన్నామలై గారు గత 3.5-4 సంవత్సరాల నుంచి అద్భుతంగా అధ్యక్షత వహించారు. వారి ఆధ్వర్యంలోనే మనము పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో దాదాపు 12.5% ఓటు వచ్చింది. అదేం సామాన్యమైన విషయం కాదు. తమిళనాడు లాంటి చోట 12.5% అండ్ దట్టు ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ వెళ్ళి పార్లమెంట్ ఎన్నికలలో 12.5% తెచ్చుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సరే 1-2 చోట్ల గెలవాల్సి ఉంటే గెలవలేదు, కానీ అన్నామలై గారి సేవలను భారతీయ జనతా పార్టీ కాదు ప్రతి కార్యకర్త, ఒక లీడర్షిప్ కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకవైపు ఇప్పుడు మన తెలంగాణలో బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత ఈటెల రాజేందర్ కావచ్చు, ఇట్లా ప్రతి నాయకునికి సంబంధించి ప్రతి కార్యకర్త దాన్ని రికగ్నైజ్ చేస్తారు, అది ఫీల్ అవుతారు. అంటే ఈ కార్యకర్తలకు చాలా సింపుల్ గా ఉంటది కదా సార్, మంచి నాయకుడు జెన్యున్ గా పనిచేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు. అట్లాగే అన్నామలై గారికి కూడా దేశ స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, ఆయన ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగారో దాన్ని ఖచ్చితంగా ఇక్కడ పార్టీ గుర్తించడంటే ఇది కాంగ్రెస్ పార్టీ లాగా అధిష్టానంలో ఏదో 4-5 కూర్చున్న కుటుంబ సభ్యులు గుర్తించాల్సిన అక్కర ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి కార్యకర్త గుర్తించాలంటే ఆటోమేటిక్ గా పార్టీ గుర్తిస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడో తమిళనాడులోనో లేకుండా తెలంగాణలోనో చేసిన కార్యక్రమాలు ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీలో ఎవరో మనకు అక్కడ ఫోన్ చేసి చెప్పాలి, లేకుంటే అక్కడ ఎవరో వాళ్ళ ఆఫీస్ లో ప్యూనో లేకుంటే అక్కడ ఉండే అడ్వైజరో లేకుంటే జయరాం రమేష్ లాంటి బ్రోకర్లో వాళ్ళు వీళ్ళు ఈ విషయాలను తీసుకొని వెళ్ళి మేడం గారికి వాళ్ళ ఏదో భాష ఉంటుంది కదా, రాహుల్ గాంధీ గారికో లేకుండా సోనియా గాంధీ గారికో చూపించాలి, ఇట్లాంటిది అవసరం లేదండి. భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛంగా జెన్యూన్ గా ఎవరైతే నాయకులు పనిచేస్తారో వాళ్లకు కార్యకర్తలు అట్లాగే నాయకత్వం అందరు కూడా సైమల్టేనియస్ గా గుర్తించబడతారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి లక్ష్యం ఒకటే కదా సార్, లక్ష్యం భారతీయ జనతా పార్టీని దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, యువత మహిళల అభివృద్ధి కోసం గెలిపియాలి. అది ఒకటే లక్ష్యం. లక్ష్యం పైన కింద ఒకటే ఉన్నప్పుడు ఇంకా సమస్య ఉంది సార్. అందు గురించే అన్నామలై గారికి ఏ విధమైన ఉచిత స్థానం ఇవ్వాలో పార్టీ
అట్లాగే కార్యకర్తలు ఆల్రెడీ ఒక ఆలోచనకు వచ్చేసి ఉంటారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ ఇవాళ కాకుండా ఇంకో 15 రోజులకో లేకుండా ఇంకో 3 నెలలకో ఇంకో 2 నెలలకో ఆయనకు ఫలానా పోస్ట్ ఇస్తారని. పోస్ట్ అనేది భారతీయ జనతా పార్టీలో ఓన్లీ అది అలంకారమే సార్. మాకెప్పుడు ఏం చెప్తారంటే పదవి బాధ్యత. పదవి అనేది జస్ట్ చెప్పుకోవడానికి మాత్రం, కానీ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. బాధ్యత అనేది పని నేర్పుతుంది, బాధ్యత అనేది పనిస్తుంది, బాధ్యత అనేది పని చేయడానికి ఒక కార్యకర్తకు అవకాశాన్ని కల్పిస్తుంది. పదవి అనేది చెప్పుకోవడానికి ఉంటుంది, మీడియాలోనో అక్కడో ఇక్కడ. ఇప్పుడు మీరు ఇందాక కింద స్క్రోలింగ్ లో వేయడానికో లేకుంటే నా ఫోటో ముందు కింద రాయడానికో తప్పితే పదవి కంటే బాధ్యత అనేది చాలా చాలా కీలకం అనేది భారతీయ జనతా పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నమ్మే విషయం. ఎందుకంటే ఇవాళ అన్నామలై గారు అత్యంత కీలకమైన బాధ్యతలలో పనిచేయబోతారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ, మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రేపు రాబోయే రోజులలో వికసించాలో కమిలం అన్ని చోట్ల కూడా దానిలో ఆయన కూడా ఆయన వంతు పాత్ర పోషిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. జయలలిత అధికారంలో ఉండగా కానీ పదవీచ్యుతులు అయిన తర్వాత కానీ ఇటు పళనిస్వామి లేకపోతే పన్నీర్ సెల్వం వీళ్ళు చాలా ఇంటిమేట్గా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం నాగేంద్రన్ గారు కూడా అంతే సన్నిహితంగా జయలలితతో మెలిగారు. అట్లాగే ఆవిడకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే ఆవిడ యొక్క ఐడియాలజీని కానీ చాలా బాగా ఆయన సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళారు. అందువల్ల తమిళనాడులో జయలలిత లెగసీ ఏదైతే ఉందో దానికి నాగేంద్రన్ ఒక ప్రతినిధిగా కూడా ముందుకెళ్ళబోతున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తాం. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అని మనం అనలేము సార్. ఎందుకంటే జయలలిత గారి లెగసీ ఏదైతే వారసత్వం ఉన్నదో ఆ వారసత్వం ఒక వ్యక్తి తీసుకెళ్లడమో లేకుంటే ఒక కార్యకర్త దాన్ని భుజాల మీద మోయడమో కాదు. ఎంటైర్ ఎన్డీఏ గవర్నమెంట్, అటు ఏఐఏడిఎంకే కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, రెండింటి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో రేపు పొద్దున మేనిఫెస్టో కావచ్చు, కామన్ మినిమం ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ డిజైన్ చేసేటప్పుడు జయలలిత అమ్మ అని అనిపించుకోవడంలో ఎటువంటి విషయాలను ఆవిడ కీలకంగా తీసుకున్నారు, ఎటువంటి లక్ష్యాలను వారు ప్రజల మధ్యకు తీసుకెళ్లారు, పేద ప్రజలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువత కోసం కావచ్చు, బాలికల కోసం కావచ్చు, ప్రత్యేకంగా దళిత వర్గాలకు, గిరిజన వర్గాల కోసం ఏ విధంగా ఆవిడ ఏం చేస్తే వీళ్ళకి బాగుంటుంది అని ఆవిడ కోరుకున్నారో అవే లక్ష్యాలను భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకు కూర్చొని అది ఒక డిజైన్ చేయబడుతుంది, మేనిఫెస్టో తయారు చేయబడుతుంది. అతి త్వరలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ లెగసీ ఏదైతే ఉన్నదో ఆ లెగసీ అంటే ఏం సార్? ఇప్పుడు జయలలిత గారి లెగసీ అంటే జయలలిత గారి మార్క్స్ పెట్టుకుంటే కాదు కదా. జయలలిత గారి ఏదైతే వారు అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆవిడ దేని గురించి పాటుపడ్డారో, ఏ లక్ష్యాల గురించి పనిచేశారో ఆ లక్ష్యాలను మనం తీసుకొని ముందుకు వెళ్తేనే, ఆ ఆశయాలను రియలైజ్ కావడానికి మనము ఆ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఆవిడ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు లెక్క. సో దాన్ని, ఆ స్పిరిట్ ను తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మోడీ గారు కూడా అనేక సందర్భాలలో జయలలిత గారి గురించి, జయలలిత గారు చేసిన గొప్ప పనుల గురించి చెప్పడం జరిగింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం కూడా అదే, అంత్యోదయ సిద్ధాంతము. సో దానికి జయలలిత గారు యొక్క లక్ష్యాలకు చాలా చాలా సామీప్యం ఉంటుంది, చాలా దగ్గరవి అవి రెండు కూడా. సో ఆ అంత్యోదయ లేకుంటే జయలలిత గారి లక్ష్యాలను తీసుకొని వెళ్ళారో అవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా 2026 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే కలిసిన ఎన్డీఏ ఖచ్చితంగా 100% అద్భుతమైన విజయం సాధిస్తుంది. డిఎంకే పార్టీని తునకలుగా ముక్కలుగా ఓడగొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తమిళనాడు ప్రజలు చాలా క్లారిటీతోని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఆ ఈవీఎం మిషన్లలో బటన్ నొక్కుడు ఒకటే బాకీ ఉన్నది. సంవత్సరం క్రితమే ఎప్పుడు కూడా రాజకీయంలో 3-4 నెలల క్రితం డిసైడింగ్ అయితే జరుగుతుంది. కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భం. మొన్న ఢిల్లీలో జరిగింది, ఈ రోజు తమిళనాడు జరగబోతున్నది. సంవత్సరం క్రితమే ఈ ప్రభుత్వాన్ని కుక్కటి వేళ్లతో తీసి బయట పడేయాలి, చెత్తకుండీలో పడేయాలి ఈ పార్టీని అని ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే మనం ఢిల్లీలో కూడా చూసాం, ఢిల్లీలో కూడా చాలా క్లియర్ గా సంవత్సరం క్రితమే ప్రజలు ఎన్ని కుప్పిగంతులు వేని అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఉపయోగించినా కూడా ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే
ఢిల్లీ డెవలప్ అవుతుంది అని. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజు సేమ్ అదే జరగబోతున్నది. ఎందుకంటే అది మనం ప్రతి సందర్భంలో చూస్తున్నాము, ప్రతి చోట మనకు కనబడుతున్నది. ప్రతి తమిళనాడు యొక్క విద్యార్థి యువత ఎవరు మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిఎంకే చేసిన అవినీతి పనులు కావచ్చు, డిఎంకే మాట్లాడే మాటలు కావచ్చు, 9.5 సంవత్సరాల్లో ఏం లేక హిందీ భాష గురించి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మాట్లాడుతున్నా అంటే వాళ్ళకు సిగ్గుమానం లేదు. అది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ముఖ్యంగా మహిళలకు యువతకైతే అర్థమైపోయింది. అది ఇది జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ద రిజల్ట్ ఈజ్ రిటర్న్ ఆన్ ది వాల్. ఓకే, మీరు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సదరన్ స్టేట్స్కి సంబంధించినంత వరకు 4 రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుల్ని ఎన్నిక చేస్తాము, అనౌన్స్ చేస్తాము అనేటటువంటి మాట తొందరగా అయిపోతుంది అనేటటువంటి మాట చెప్తున్నట్టుగా సమాచారం. అందులో తమిళనాడు అయిపోయింది. మిగిలినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. వాటి ప్రకటన కూడా ఇవాళ రేపో వెలువడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? అంటే మా దగ్గర సమాచారం అయితే ప్రత్యేకంగా ఏం లేదండి. సమాచారం మా దగ్గర ఎందుకు ఉంటుంది, బట్ వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ లైక్ యు ఆర్ వెయిటింగ్. సో ఎవరు వచ్చినా ఇందాక నేను చెప్పాను కదా, పదవి బాధ్యత. పదవి ఎవరు ఉన్నా బాధ్యత అనేది అందరు పనిచేయాలి. ఈ రోజు అద్భుతమైన ప్రోగ్రామ్స్ తీసుకొని ప్రజలలోకి వెళ్తున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్స్ గురించి ప్రజల ముందుకు వెళ్తున్నాము. అట్లాగే వక్ఫ్ బిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అది అన్ని కమ్యూనిటీస్ కు, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి అది ఏ విధంగా ఉపయోగపడబోతున్నది వక్ఫ్ సవరణ బిల్లు. ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ రేపు ఎల్లుండి అంబేద్కర్ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, దాదాపు 12 రోజులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి దళిత వాదలో దళిత వీధిలో వెళ్ళి అంబేద్కర్ యువజన సంఘాలతో కలిసి చర్చ చేయడము, అట్లాగే అంబేద్కర్ గారి గురించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి అద్భుతమైన పనులు చేస్తున్నామో అవి చెప్పడము, ఇట్లా అనేక కార్యక్రమాలతో ప్రజల మధ్యలోనే ప్రతిరోజు ప్రతి క్షణము ప్రజల మధ్యలోనే గడపడానికి కావాల్సినంత పనిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. ఆ సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నాము. సో ఆ సంకల్పంతో ముందుకు వెళ్చినప్పుడు అధ్యక్ష బాధ్యతలో ఎవరు ఉంటారు, లేకుంటే కేంద్ర నాయకత్వం ఎవరిని నిర్ణయం చేస్తుంది అనేది అది పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఎవరు ఉన్నా కూడా అదే విధంగా లక్ష్యం అనేది చాలా క్లియర్ గా, ఇప్పుడు తెలంగాణలో కార్యకర్తలు అడిగారు అనుకోండి, లక్ష్యం ఏంది అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఎవరు సీఎం కావాలని మీరు అనుకుంటున్నారు అంటే బీజేపీ కార్యకర్త సీఎం కావాలనుకుంటారు. సో బీజేపీ కార్యకర్త ఎవరు సీఎం అవుతారు అనే దాని మీద అసలు ఇమ్మెటీరియల్ అది. కార్యకర్త రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో సీఎం అవుతాడు, ఇది ఒక్క లక్ష్యం. అమర్నాథ్ గారు నేను అడుగుతుంది ఎవరు అవుతారు అని కాదు, దానికి సంబంధించి ఆల్రెడీ ఒక స్టేట్కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల్ని అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి మాట వచ్చింది. దాని గురించి మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మోస్ట్లీ 1-2 days లో అయిపోతుందని మేము కూడా వింటున్నాము. అంటే ఇప్పుడు కేరళ అయిపోయింది, తమిళనాడు అయిపోయింది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఈ 4 ఉన్నాయి. సరే పాండిచ్చేరి చిన్న స్టేట్ అనుకున్నా, తమిళనాడు, మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఈ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డేస్ అంతే. ఈ కొన్ని రోజులలోనే, అతి త్వరలో అని అంటాము. సో అట్లా తొందరగానే డిసైడ్ చేస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాల అధ్యక్షులు అయిన తర్వాత జాతీయ అధ్యక్షుని యొక్క ఎన్నిక జరుగుతుంది ఈ ప్రక్రియలో. సో జాతీయ అధ్యక్షుని ఎన్నికకు కంటే ముందే ఎక్కువ రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించుకోవాలి అనేది ఒక అంతర్గత ప్రజాస్వామ్యంలో ఒక భాగం అది. ఎందుకంటే దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ విల్ యాక్ట్ యాజ్ ఓటర్స్ ఫర్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్. అంటే వీళ్ళందరూ ఆ కొలీజియం లో పార్ట్ అవుతారు, ఎలక్టోరల్ కొలీజియం. సో దే ఆర్ ఎలక్టరేట్. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. అంటే అంతర్గత ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న అదొక ప్రాసెస్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. చాలా విలువైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు మా ప్రేక్షకులకి. తమిళనాడులో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే అలయన్స్తో కలిసినటువంటి ఎన్డీఏ డెఫినెట్గా విజయం సాధిస్తుంది. అక్కడి ప్రజలు ఇప్పటికే స్టాలిన్ యొక్క ప్రభుత్వాన్ని దించేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా విజయం ఎన్డీఏ కూటమిదే తమిళనాడులో అని చెప్పి అమర్నాథ్ సారంగుల చెప్తున్నారు. చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు, చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు కూడా దానికి తగినట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి.
అనేక స్కామ్స్లో ఇరుక్కున్నటువంటి డిఎంకే పార్టీ ప్రజల వ్యతిరేకతని తీవ్రంగా ఎదుర్కొంటోంది అనేది కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఒక మంచి మూవ్తో ముందుకెళ్తోంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇవాటి ఈ ప్రత్యేక డిబేట్. చూస్తూనే ఉండండి నేషనల్ క్లబ్ NHTV. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.